ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి. వారి వయసు 109 సంవత్సరాలు. అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సనాతన ధర్మం పైన ఆయనకున్నటువంటి పట్టు కావచ్చు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి, దాంతో పాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి, హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏవేవి మనం మార్చుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు వారు చెబుతూ ఉంటారు. ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఈ 109 సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు. అక్కడ సాధన చేసుకోవటం కానీ, అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి. వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తామన్నాం. వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. మనతో పాటు ఉన్నారు గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సనాతన ధర్మంలో అసలు విడాకుల ప్రశ్నే లేదు అని ఇలా అన్నారు. అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు ఇంతగా చూస్తున్నాము? దంపతులు కాస్త విడిపోవటం, 1 సంవత్సరం వివాహమైనప్పటికీ తర్వాత 2 ఏళ్ళు వాళ్ళు, కొంతమంది 20-30 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఇవాళ రోజుల్లో ఈ పరిస్థితులు? ముందు లేవు అంటారా? లేదనేది కొంతమంది చెప్తున్నప్పుడు ముందు ఉన్నాయి. ఉన్నాయి విడాకులు ఉన్నాయి. ఎట్లా? ఆధారాలు ఉన్నాయి వాటికి. ఒక భార్యాభర్త ఉంటారు. పాతకాలంలో ఏం సిస్టమ్, గురువు తిన్న ప్లేట్లో శిష్యుడు తినాలి, భర్త తిన్న ప్లేట్లో భార్య తినాలి. ఆ భార్య ఆ భర్తకి రోజు వడ్డిస్తుంది. వాడు లాస్ట్న జర వదిలేసి లేచేవాడు. మిగతాది ఈమె వేసుకొని అదే ప్లేట్లో ఆకు తినేది. ఒక దినం వడ్డిస్తూ పక్కింటామా ఒక మంచి చీర కొనింది, నాకు కొనియాను, చూస్తాంలే అన్నాడు. 2వ రోజు అడిగింది, చూస్తాంలే. 10 రోజులు చూసింది. 11వ దినం ఏం అడగలే, వడ్డిచ్చింది. ఆయన తిని లేసేయంగానే తను విడిగా ఇంకో ఆకు పెట్టుకొని ఆ ఆకులో తినకుండా పక్కన తిన్నది. విడాకు అలా వచ్చిందండి. వాడికి డమ్ అనిపించింది. ఒరే రోజు నా ప్లేట్లో తింటా, ఇప్పుడు ఎందుకు చేసింది? ఓహో చీర అడిగింది ఇలేదు కదా, బై రేపు కొని తెస్తాను. అది విడియాకు. ఇప్పుడు ఈ దిక్కుమాలిన విడాకులు ఎందుకు వస్తున్నాయంటే ఈగో ప్రాబ్లం పెరిగింది. ఇప్పుడు అమ్మాయికి చదువు బాగుంది, తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఉద్యోగం చేస్తాను. వై ఐ షుడ్ హ్యావ్ టు బౌ మై హెడ్ బిఫోర్ యూ అనే స్థాయికి పోతా ఉన్నారు. సనాతన ధర్మ వ్యవస్థ మొగుడు ఏం చేసినా పడి ఉండు, తాగినా ఉండు అయి నేను చెప్పను, అట్లా చెప్పను. బట్ ఒక అండర్స్టాండింగ్, ఏ రోజైతే అది బెల్లము జీలకర్ర తలకాయ మీద పెడతారో వీడు వాడైతాడు, వాడు వీడైతాడు, ఆ భావనతో పెడతారు. అసలు పాతకాలంలో వివాహాలు ఆయన ఊళ్ళో అమ్మ నాయన పోయి పలానా ఊర్లో అమ్మాయికి చూసినాం రా, నీకు పలానా రోజు పెళ్లి అంతే. ఆ పిల్లవాడు ఈ అమ్మాయికి చూడు, ఈ అమ్మాయి ఆ పిల్లవాడిని చూడు. ఆ రోజు పరదా కట్టి ఈ బెల్లం జీలకర్ర పెట్టేటప్పుడు ఈ పరదా పైకి లేచినాక అట్లా చూస్తారు, మొదటి చూపు. అప్పుడు చూసేవారు ఆ కనెక్టివిటీ, ఇతను నా భర్త, ఈమె నా భార్య, ఆ అనుకోవడము, ఈ పెట్టడంతో ఇతని ఎలక్ట్రిఫికేషన్ ఆమెకు, ఆమె ఎలక్ట్రిఫికేషన్ అతనికి శాస్త్రారంలో ఉండే ఆ బ్రహ్మరంధ్రం నుంచి దిగుతుంది. ఏకత్వ భావన. ఆలు మగలు, భార్య భర్తలు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. బెండ్ వాడు నాకు బెండు, నేను నీకు బెండు, ఈ మాటలు అనుకుంటాను. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళు అంటారు వైఫ్ ఈజ్ ఎ నైఫ్ టు కట్ యువర్ లైఫ్ అని. ఈ డైలాగులన్నీ వస్తాండాయి. ఎందుకు వస్తాండాయి? వాళ్ళు అట్లా ప్రవర్తనలు, ఈ డామినేషన్ ఉండటంతో. ఎప్పుడైతే డామినేషన్ లేదు, ఆయన పతిదేవుడు, వాడిని కాలు కడిగి నేను నీళ్ళు తాగాల అంత లేదు. ఇంకా ఈ జీవితంలో నా తల్లిదండ్రులు ఇంకెంత కాలం ఉంటారో తెలియదు. ఇంకా నేను బతికినంత కాలం నా తోడు ఆయన, ఆయనకు తోడు నేను. మనం ఇంకో కొత్త జనరేషన్ని తయారు చేయాలి. ఆ భావనతో ఉన్నప్పుడు ఏ వైషమ్యాలు రావు.
అసలు వైషమ్యాలు రాకపోతే అది సంసారం కాదు. సంసారం సాగరం అని మీరంటారు. సంసారం నవరసాల సారం. జర ప్రేమ ఉంటుంది, జర చిన్న చిన్న అలకలు గలాటాలు ఉంటాయి, జర ఫైటింగ్ ఉంటుంది. నవరసాలు ఉన్నాయిగా, అన్నీ ఉంటాయి, హాస్యము ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు ఆ పరిపూర్ణత వస్తుంది. అందుకనే పూర్వకాలంలో షష్ఠి పూర్తి చేసుకున్న దంపతులను గౌరవంగా చూసేవాడు. అసలు ఎంత బాగా. షష్ఠి పూర్తి అంటే ఎట్లా, వీనికి 60 వచ్చినాయే షష్ఠి పూర్తి కాదు. మ్యారేజ్ అయిన డేట్ నుంచి ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యంగా 60 ఏండ్లు ఉంటే అప్పటికి రౌండ్ అబౌట్ వాళ్ళకి 80 చేరుతుంది సహస్ర చంద్ర దర్శనం. కానీ పురుషుడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత చేసేస్తూ ఉంటారు. బ్యాడ్ పద్ధతే కాదు, వేదం అది చెప్పలే. వాళ్ళు అటువంటి వాళ్ళది ఎంతమంది వచ్చి ఎంత గ్రాండ్గా చేస్తారు. అవును. సో వాళ్ళ ఆదర్శం. 60 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు మ్యారేజ్ అయినాక. మధ్యలో డింగ్ డాంగ్లు ఫైటింగ్లు సబ్ కుచ్ హువా, అన్నీ ఉన్నాయి, కలిసి ఉన్నారు. అది అలా చూస్తాం కొంతమందిని. ఒక్క సనాతన ధర్మంలోనే భర్త ఎట్లున్నా ఏం చేసినా భరించాల నువ్వు, భర్త భరించువాడు అన్నది కమాండింగ్గా చెప్పినా దీని వెనకల ఒక సత్యవంతుడిని మొండి యమధర్మరాజుతో కొట్లాడి బతికించుకుని లేదు, తిరిగి తెప్పించుకుని ప్రాణం. వాళ్ళు 5 మంది పాండవులను ఒక్క లైన్లో నిలబెట్టగలిగింది ద్రౌపది. స్త్రీశక్తి గొప్పది. ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్లో ఈ డామినేషన్ మెంటాలిటీ, అదే ప్రాబ్లం. వై ఐ షుడ్ హావ్ టు బౌ టు యూ, నీకు నేను ఎందుకు లొంగాలి అంటే తగ్గితే తప్పేంటి అని అనుకోవాలి. ఎక్కడో ఒక చోట కొంచెం కాంప్రమైజ్. పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు. కాంప్రమైజ్ లేకుండా లైఫ్ లేదమ్మా. కానీ కొంతమంది వింటూ ప్రతి దానికి అదే డామినేషన్, కొట్లాట్లు పెరిగిపోతే ఆ మనసు విరిగిపోతుంది. ఆ లవ్ అఫెక్షన్ ఉండదు, ఆ బాండ్నెస్ ఉండదు. అదే చెప్తా. అందున రెండవది, ఇప్పుడు ముందుగానే మీట్ టుగెదర్ గెట్ టుగెదర్ అని ఏందేందో ముందే పెళ్లికి ముందే వీళ్ళని తిప్పేస్తున్నారు. వీళ్ళకు ముందు నుంచి కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని ఉంటారు. నా భర్త ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, నా భార్య వచ్చింది అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా. రియల్ లైఫ్లో అందరికీ వాడు ఊహించుకునే ఊహలే, నిజాలు నిజాలే. అన్నీ వీడు అనుకునేది 100% లేకుంటే హీ విల్ గెట్ డిసప్పాయింటెడ్, హీ విల్ గో ఇన్ టు ఫ్రస్ట్రేషన్. సో షీ ఈజ్ నాట్ సూటబుల్ అనే డెసిషన్కు వీడు వస్తాడు, ఆమె వస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం తర్వాత మళ్ళీ లవ్ మ్యారేజెస్, ఆ లవ్ మ్యారేజ్ కూడా అయిపోయాక ఇప్పుడు లివ్ ఇన్ లవ్ రిలేషన్షిప్స్ లేదు. ఇప్పుడు లవ్ అనే మాటకు అర్థం చెడగొట్టేశారు. లవ్ ఒకటే ఒక లవ్, అన్కండిషనల్ లవ్, తల్లి ప్రేమ. మిగతా ప్రేమలన్నిటి వెనకల ఇంతో అంతో స్వార్థం ఉంది. ఒక తండ్రి ఒక బిడ్డను చదివిస్తున్నాడు అంటే వీడు చదివినాక ఉద్యోగం చేసి నన్ను చూసుకుంటాడు అనే ఇంటెన్షన్ ఉంది. ఒక అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, భార్య భర్తల మధ్య, ఎవరి మధ్య ఉన్న ఆ లవ్కు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్లెస్ లవ్, ఓన్లీ మదర్స్ లవ్. అందుకే మన వేదాలు మాతృదేవోభవ, ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆమెకు. ఆ తల్లే 9 మాసాలు మోసి సస్తానో బతుకుతానో డెలివరీ అంటే ఈచ్ డెలివరీ ఈజ్ నథింగ్ బట్ డెత్. దానికి సిద్ధపడి వానికి కని పాలిచ్చి పెంచి వాడు అను అంటే అమ్మ అను, మామ అను అను మాటలు నేర్పించి వీడు మీ నాయన అని పరిచయం చేస్తే నాయన తెలుసు. అమ్మ సత్యం, నాయన నమ్మకం. అమ్మ చెప్తే తెలిసిందే నాయన, మామ, తాత, అల్లుడు, సంథింగ్ వరుసలు అంతా అమ్మ చెప్తే తెలిసింది. తొలి గురువు అమ్మ. మన సమాజం మారాలంటే ప్రతి ఇంట్లో తల్లి తన బిడ్డలను ఒక జిజియాబాయి లాగా ఒక శివాజీని చేసినట్టు చేయగలగాలి. చేయొచ్చు, చేయడం లేదు. ఎందుకంటే ఆమెకి టైం లేదు. ఆమె ఉద్యోగం, ఆయన ఉద్యోగం, పిల్లలు ఆయాల దగ్గర, వాళ్ళకి ఆ అఫెక్షన్ దొరకడం లేదు. వాళ్ళంతా క్రూయల్గా మారుతూ ఉన్నారంటే ఈ కాలం జనరేషన్ పిల్లలు క్రూయల్ మెంటాలిటీలోకి మారిపోతున్నారు, డిప్రెషన్లోకి పోతుండారంటే దే ఆర్ నాట్ సీకింగ్ ది లవ్. వాళ్ళకి ఆ లవ్ దొరకడం లేదు. వీళ్ళు పొద్దున్న 8 గంటలకి ఉరుకులు పరుగులు వాడికి స్కూల్కి తోసేస్తారు, వీళ్ళు ఆఫీసులకి పోతారు. రాత్రి 8 గంటలకు అలసిపోయేస్తారు, వాడు ట్యూషన్ నుంచి వాడు వస్తాడు. వాడు పనుకొని గుడ్ నైట్ బిడ్డ అంటారు, పనుకుంటారు. సో వాట్ ఈస్ ది బౌండింగ్ కనెక్షన్? మిస్ అవుట్.
చాలా. యూ షుడ్ హ్యావ్ టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ టీచ్ మారల్స్. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పద్ధతులు. ఏకపత్ని ఏకబాణం రామ. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. భగవద్గీత. ఇవన్నీ చిన్నపిల్లలకు మనం నేర్పించడంలే. టింకలు టింకలు లిటిల్ స్టారు, హవ్ ఐ వండర్ వాట్ యు ఆర్, హంటీ డంటీ సాటన్ వాళ్ళు హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్. ఇవి నేర్చుకోకపోతేనే అసలు ఏమి రావు అన్నట్టుగా చూస్తారు. అసలు ఒక మాత ఇంటికి నేను పోయినాను. వాడు సంవాట్ 4th or 5th క్లాస్, నాలెడ్జ్ ఉంది. ఏం పేరు నాయన నీది అని అడిగితే వాడు నా దిక్కు పిచ్చోడు చూసినట్టు చూస్తూ ఉన్నాడు. అదే వినపడలేదా పాపము అని మళ్ళీ అడుగుతాను. వాళ్ళ అమ్మగారు వచ్చి నవ్వుతూ గ్రేట్గా, మా వాడికి తెలుగు రాదండి, నీ భాషను నీ బిడ్డకు నువ్వే నేర్పకపోతే చచ్చినట్టు వాడు ఇంగ్లీష్ నేర్చుకో, అది పొట్టకూటి విద్య. నీ మాతృభాష నీ బిడ్డకు నువ్వే నేర్పకపోతే ఇంక 3వ తరం వచ్చేసరికి అంతా డింగ్ ఇంగ్లీషే. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పద్ధతి భ్రష్టమవుతుంది అంటే కారణం అక్కడ. ప్రతి తల్లి వాళ్ళ భాష, తమిళ్, కన్నడ, మలయాళం, రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ, జోబీ హో, మాతృభాషని మర్చిపోరు. ది నెక్స్ట్ మన దేశ భాష అనిపించుకునే లెవెల్లో ఉండే హిందీ, కనీసం సంస్కృతం రాకపోతే అట్లీస్ట్ హిందీ. ఈ రూట్స్ ఎవరు మర్చిపోవద్దు అనేది. గురుగారు ఒక ప్రశ్న, ఈ మధ్య సైంటిస్టులు చెప్పి ఎప్పుడు ఏదో కనిపెడుతూ ఉంటారు ఇలా అని చెప్పి. అయితే భూమికి పైన మనం అందరికీ తెలిసిందే అంతరిక్షం, నక్షత్ర మండలం ఇవన్నీ చూస్తాం. భూమి కింద అసలు ఏమున్నాయనేది ఒక ప్రశ్న. రీసెంట్గా ఏదో ఒక రీసెర్చ్ నిర్వహించినప్పుడు భూమి కింద సముద్రాలు ఉన్నాయి అని చెప్పారు. నిజంగా భూమి కింద సముద్రాలు ఉన్నాయి? అసలు ఏముంటుంది? అసలు ఈ మానవుడు భూమి లోపలికి మ్యాక్సిమం ఒక 12 కిలోమీటర్లు పోగలడు గుంత చేసి. ఆ తర్వాత మిషన్లు మెల్ట్ అయిపోతాయి ఆ టెంపరేచర్. భూమి మధ్యలో ఇప్పటికీ కోర్ అనేది ఒకటి ఉంది, లావా. ఆ లావా మీద టెక్టానిక్ ప్లేట్స్ అనేటివి తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ ఉండింది ఒకటే టెక్టానిక్ ప్లేట్, గోండ్వానా ల్యాండ్ అని ఒకటే భూఖండం. ఏదో ఉల్కా వచ్చి కొట్టింది, ఆ టెక్టానిక్ ప్లేట్ పగిలింది. అది దూరం జరుగుతా ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఒకప్పుడు మన భరతఖండ్ భూమధ్య రేఖ దగ్గర ఉండదు. అది మూవ్ అవుతూ వచ్చి ఆసియాను కొలీడ్ అయింది. వీళ్ళే అంటున్నారు కొలీడ్ అయింది, అప్పుడు హిమాలయాలు పైకి లేస్తున్నాయి అంటున్నారు. ప్రూఫ్. సో అందుకే భారత ఉపఖండం అంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో మొదలుకొని ఈ పక్క బర్మా వరకు అఖండ భారత్. రామాయణ మహాభారత భారత్, ఆ కాలం భారత్. దాంట్లో కొట్టుకునింది అక్కడ భాషా సంస్కృతులు, వీళ్ళ భాషా సంస్కృతులు, కొలీడు, మిక్సింగు, డింగ్ డాంగ్ అన్నీ జరిగి ఇప్పుడు ఇది అంత ముక్కలు పోయి ఈ ముక్క మిగిలి. అప్పుడు పూర్తిగా అఖండ భారతం అంటే అవన్నీ కలిసి ఉండేది. అట్లాగనే టెక్టానిక్ ప్లేట్ ఉన్నప్పుడు కుమరీ ఖండం అనేది ఒకటి ఇప్పుడు భూమి లోపల ఉంది. భూమి లోపలకు ఉంది, సముద్రం లోపల. యాక్చువల్ భూమి రెస్పిరేషన్ తీసుకుంటుంది అనుకుంటే సమ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ అన్నప్పుడు ఆ ప్లేట్ పైకి వస్తుంది, ఈ ప్లేట్ అంతా మునిగిపోతుంది. అదే ప్రళయము అని మన వాళ్ళు చెప్పారు. అక్కడ అప్పుడు ఉన్న చేపలు అది ఇది మళ్ళా మార్పులు చెందుతూ మళ్ళా మనుషులు, కొంతమంది మనుషులు బతికి ఈతలు వేసేసుకొని వాళ్ళు వచ్చిన జనరేషన్లకు అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు గాడ్స్ అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. దేవతలు, రాక్షసులు, మానవులు ఎక్కడో లేరు. నవుడు నీలోనే ఉన్నాడు, మా ధవుడు నీలోనే ఉన్నాడు, మధ్యలో మా నవుడు నువ్వు ఉన్నావు. నువ్వు దానవుడుగా మారాలా అంటే కిందికి పో, మాధవుడుగా కావాలంటే పైకి పో. నీకు ఆ జ్ఞానము తెలుసు, ఈ జ్ఞానము తెలుసు. నేను బాగుంటే చాలు, ఓడు ఎట్లన్నా పోనీ అంటే యు ఆర్ దానవా. నేను ఏమైపోయినా పర్వాలే, అందరూ బాగుంటే చాలు అనుకుంటే నువ్వు మాధవ. నా బతుకు నేను బతుకుతానంటే మానవ.
కానీ కింద మరి సముద్రం ఉందంటారా లేదంటారా భూమి అరే భయ్ సముద్రం దిక్కు కనపడుతోంది, సముద్రం కింద మళ్ళీ ఒక భూమి ఉంది, దాంట్లోపలికి డ్రిల్లింగ్ చేస్తే మీకు ఈ పెట్రోల్ అది ఇది దొరుకుతుంది. అప్పటికే ఆ మిషన్లు వేడెక్కిపోతున్నాయి. ఇంకా అంతకన్నా లోపలికి పోతే పోలేం. పరమాత్మ ఆ క్రియేషన్ అట్లా చేస్తున్నాడు. అది నిజంగా అద్భుతం అండి. సూర్యునిలో ఎంత వేడి ఉందో బయట సేమ్ టెంపరేచర్ మన భూమి మధ్య కోర్లో ఉంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్లో ఎక్కడో క్రాక్స్ ఉంటే ఆ ప్రెషర్కు అది బయటికి వచ్చినప్పుడు వల్కను అగ్ని పర్వత్ అంటున్నాం. సముద్రంలో బడబాలనం అంటారు. సముద్రంలో ఉండే అగ్ని పర్వతాలు బగులితే దాని పేరు బడబాలనం. దావాలనం అని బయట ఉంటుంది. సామాన్య అగ్ని మనది. అందుకే 3 అగ్నుల పూజ మన వాళ్ళు ముందే కనిపెట్టి త్రిఅగ్ని పూజ, త్రిసంధ్య పూజలు చేసుకోరా. ఇది తెలుసుకో, సృష్టి రహస్యాలు తెలుసుకో. వేదంలో ప్రతి ఒక్కటి సైన్స్ అమ్మ, పక్కా సైన్స్. ఏ టైంకి లేచి ఏం చేయాలా, స్నానం ఎప్పుడు చేయాలో, హెల్త్ పరంగా ఇప్పుడు సంధ్యావందనము, మంత్రాలు, గాయత్రి, ముద్రలు, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సంపుటం, త్రిముఖం, చక్రం అనేసి 24 ముద్రలు గాయత్రికి పెడతాం. ఆ పెట్టినప్పుడు ఆ మూమెంట్స్ కలుగుతాయి ఒళ్ళులో. దేవతలకు ముద్రలు పెడతాం. ఆ యోని ముద్రం ప్రదర్శయామి. ఈ పంచభూతాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని ఆ విధంగా మెల్ట్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. మన బాడీ పంచభూతాత్మకమైన బాడీ. ఆ విధానాలు కరెక్ట్ అంతా వాళ్ళు ఎంతో ప్రయోగాలు చేసి కనిపెట్టి ఇది ఇట్లా పెట్టు, ఇట్లా చేయి, ఈ ముద్ర, చిన్ ముద్ర, అది ఇది అన్నీ చెప్పినారు. ఇప్పుడు ఈ ముద్ర పెడతామమ్మా, దీనికి ఏమని పేరు పెడతారు మీరు? చిన్ ముద్ర అంటారు. జ్ఞానముద్ర, తపోముద్ర, ఏంటో పేర్లు పెడతారు. ఎందుకు పెట్టాలి? నాలో ఉన్న తమో రజో సత్వగుణాలను వదిలిపెట్టి నా హృదయంలో అసూయ అనేది లేకుండా జీవుడనైన నేను నీతో అనుసంధానం అయితా ఉన్నాను. ఇంత అర్థం. ఇదే అనసూయ నందనుడు అత్రి. 3 గుణాలను అతిక్రమించిన వాడు అత్రి. హృదయంలో అసూయ లేకుండా ఉండేది అనసూయ. ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. అత్రి అనసూయ నువ్వు గుంచిస్తే ఆ దత్తుడు నీకు దత్తుడై వస్తాడు. ఇది తెలుసుకోవాలి అందరూ. చాలా చక్కగా వివరించారండి. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మీరు మరొకసారి సమయం ఇస్తే ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకుంటాం. చాలా సంతోషం. మా గురు కటాక్షం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.